హాయ్ అండి అందరికీ. ఈరోజు మా వీడియో ఏంటి అంటే మష్రూమ్ పలావ్ చేస్తున్నా. చాలా ఈజీ పద్ధతిలో చెప్తున్నాను చూడండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఫస్ట్ మష్రూమ్ని 2 పీసెస్గా కట్ చేసుకున్నా. గరం మసాలాలో సాజీరా ఇంకా ఆకు. గరం మసాలా అంతా కూడా వేసుకోవచ్చు, కానీ నాకు ఎక్కువ గరం మసాలా తినడం ఇష్టం ఉండదు మాకు, కాబట్టి ఓన్లీ ఆ 2 మాత్రమే యూజ్ చేస్తున్నా. సాల్ట్, ఆయిల్, జీడిపప్పు. మీకు జీడిపప్పు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. అల్లం వెల్లిగడ్డ పేస్టు ఇప్పుడే గ్రైండ్ చేసుకున్న ఫ్రెష్గా. కరివేపాకు, టమాటా, పచ్చిమిర్చి, క్యారెట్, ఆలుగడ్డ, ఆనియన్. ఇప్పుడు ప్రాసెస్లోకి పోదాం. ఇంకా బియ్యం, మెయిన్ రైస్ కదా. రైస్ వచ్చి 1/2 kg రైస్ నానబెట్టుకున్నా కడిగేసి. ఇప్పుడు స్టవ్ అయితే ముట్టించుకొని ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. స్టవ్ అయితే ముట్టించేసిన, గిన్నె అయితే పెట్టుకొని ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు, నెయ్యితో కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఇంకో స్టవ్ ముట్టించేసి ప్యాన్లో ఆయిల్ వేసి పెట్టిన. ఆయిల్ వేడే వరకు వెయిట్ చేద్దాం. ఇవి అయితే ఆయిల్ వేడైంది. ఫస్ట్ బిర్యానీ ఆకు, కొంచెం షాజీరా, జీడిపప్పు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, లైట్గా వేగితే చాలు. ఈ ప్యాన్లో ఆయిల్ అయితే వేడైపోయింది. మష్రూమ్ని ఫ్రై చేసుకోవాలి. ఇందులో కూడా ఫ్రై చేసుకోవచ్చు, కానీ ఇట్లయితే కొంచెం ప్రాసెస్ ఈజీగా అయిపోతుందని సపరేట్గా ఫ్రై చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ జీడిపప్పు అయితే వేగిపోయింది. వేగిపోయిన తర్వాత ఆనియన్, ఇంకా పచ్చిమిర్చి అయితే కారం తగినట్టుగా. మీకు ఎర్ర కారం కావాలి అంటే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ పచ్చిమిర్చి వేస్తున్నా. ఆనియన్, పచ్చిమిర్చి వేగిన తర్వాత కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేగుతుండగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఫ్రెష్గా అప్పుడప్పుడు నూరేసిన అల్లం వెల్లిగడ్డ పేస్ట్ స్మెల్ చాలా బాగుంటుంది. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అప్పుడప్పుడు నూరేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మెయిన్ బిర్యానీ చేసినప్పుడు మాత్రం అలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది వేగిన తర్వాత, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేగిన తర్వాత ఆలుగడ్డ వేసుకోవాలి, ఇంకా క్యారెట్. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకొని 2 నిమిషాల పాటు మూత పెడితే వేగిపోతుంది ఆలుగడ్డ ఇంకా క్యారెట్. మష్రూమ్ ఎంతవరకు వేగిందో చూసుకుందాం. ఇంకొంచెం బ్రౌనిష్ రావాలి. ఇది బ్రౌనిష్ వచ్చిన తర్వాత ఇది తీసేద్దాం. ఇందులో నుంచి ఆయిల్లో నుంచి సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకొని మిక్స్ చేసేసి ఇందులోనే టమాటా కూడా వేసేసుకుందాము. టమాటా వేసుకొని ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టినామనుకోండి, ఈ టమాటా మంచిగా ఉడికిపోతుంది.
మష్రూమ్ కూడా మంచిగా ఎగిపోయినాయి. ఇప్పుడు ఇందులో నుంచి తీసేద్దాం ఆయిల్లో నుంచి. ఇట్లా వేగినాయి అంటే సరిపోతుంది. మష్రూమ్ ఎప్పుడు వేయాలంటే వాటర్ వేసిన తర్వాత ఎసరు మసిలిన తర్వాత వేసినామంటే అట్లే ఉంటుంది అది మంచిగా. లేకపోతే ఫస్ట్ వేసేసినాం అనుకోండి మొత్తం నుజ్జులు ఎక్కువ అయిపోతుంది. మంచిగా అయితే వేగిపోయిందండి. ఇప్పుడు వేగిపోయిన తర్వాత ఇంట్లో వాటర్ యాడ్ చేద్దాం. నేను రైస్ 2.5 గ్లాసెస్ తీసుకున్నాను. వాటర్ వేస్తా. 1 2 3 2.5 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ వేసుకున్నా. ఎందుకంటే ½ అన్ అవర్ నుంచి ఇది నానుతుంది కాబట్టి సరిపోతుంది. అక్కడికి మిక్స్ చేసుకుందాం మంచిగా. ఇప్పుడు దీనికి తగ్గంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు రైస్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. మూత పెట్టేద్దాం. వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ వేసుకోవడమే. 2 మినిట్స్ ఫుల్ బాయిల్ అవుతుందండి. మూత తీసి చూద్దాము. వాటర్ అయితే మంచి బాయిల్ అయిపోయింది. ఇప్పుడైతే రైస్ వేసుకుందాం. ఇందులో నుంచి వాటర్ తీసేసి రైస్ అయితే అందులో వేసుకుందాము. రైస్ వేసుకొని ఒక్కసారి ఇట్లా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఈ మష్రూమ్ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు అనేది టేస్ట్ ఫ్లేవర్ అనేది దానికి పట్టుకుంటుంది. అందుకే ఈ టైంలో వేసేసిన బాగుంటుంది. మళ్ళీ మూత పెట్టేసినామంటే 5 మినిట్స్ అయితే రెడీ అయిపోతుంది. 5 మినిట్స్ తర్వాత కలుపుతాం. దమ్ అయితే అయిపోయింది. రైస్ అయితే మంచిగా ఉడికింది. పుల్లలు అయింది మంచిగా. ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసేసి టేస్ట్ చేద్దాం ఎట్లా అయింది అనేది. ఇదిగోండి మష్రూమ్ పలావ్ రెడీ. దీనికి ఆనియన్ ఇంకా కర్డ్. ఫస్ట్ టేస్ట్ చూసి చెప్దాం ఎట్లుందో. కాలిపోతుంది. సూపర్ వచ్చింది టేస్ట్ అయితే. ప్రాసెస్ అయితే చెప్పినా కదా, సేమ్ ప్రాసెస్లో వేసుకోండి. టేస్ట్ మట్టుకు సూపర్ ఉంటుంది. మీకు పచ్చిమిర్చి కావాలంటే పచ్చిమిర్చితో చేసుకోవచ్చు. ఎర్రకారం కావాలంటే ఎర్రకారంతో చేసుకోవచ్చు. ఎట్లా వేసుకున్నా టేస్ట్ మట్టుకు చాలా చాలా బాగుంటుంది. చికెన్ ప్లేస్లో మష్రూమ్ ప్రోటీన్ వైజ్గా కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. చికెన్కి దీనికి ఏం తీసిపోయేది ఏం లేదు. మష్రూమ్ కూడా నచ్చితే అందరు ఇది చేసుకోండి. ఒకసారి చేసుకొని టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.